ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తా రోకోను నిర్వహించడం జరిగింది। ఈ సందర్భాన్ని ఉద్దేశించి బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెట్ల శ్రీనివాస్, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు రావాల్సిన హక్కులు రాకుండా పోవడం వల్ల బీసీలు వెనుకబాటుకు గురవుతున్నారని, ఈ రాష్ట్రంలో అనేక రకమైన బీసీ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ ప్రజలందరికీ హామీ ఇచ్చి ఆ మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను తీసుకొని రావడం జరిగింది। ఆ మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ముందు పోతున్న తరుణంలో అగ్రవర్ణ అయిన రెడ్డిలు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం జరిగింది। నిన్న హైకోర్టులో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను ఆపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఆపడం జరిగింది। ఈ తీర్పు బీసీ మెజారిటీ ప్రజలు మనోభావాలకు వ్యతిరేకంగా ఉంది అని అన్నారు। ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికైనా మెజారిటీ ప్రజలైన బీసీలకు అనుకూలంగా వ్యవహరించి బీసీలకు దక్కాల్సిన విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను కల్పించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేయడం జరిగింది। అదేవిధంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బీసీ నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి బీసీ ప్రజలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించడంలో ముందు బాగానే ఉండాలని, లేని పక్షంలో బీసీ ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని హెచ్చరించడం జరిగింది। ఇప్పటికైనా హైకోర్టుకు అన్ని రాజకీయ పార్టీలను బీసీ రిజర్వేషన్ల పైన తమ అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది। ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీల రిజర్వేషన్లను 9 షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిందిగా సూచించడం జరిగింది। కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీల ప్రజల మనోభావాలతో చిలకాటమాడితే రాబో కాలంలో రాష్ట్రాన్ని స్తంభింపజేయడం జరుగుతుందని, అగ్రవర్ణాలు కూడా బీసీలకు రావాల్సిన హక్కులకు అడ్డుపడితే తెలంగాణలో అగ్రవర్ణ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓట్లతో బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కర్నే శ్రీధర్, ఏదునూరి రమేష్, విద్యార్థి ఉద్యమ నాయకుడు చేరాల వంశీ, బోలిశెట్టి లక్ష్మణ్, గరిగే చేరాలు, వైద్య భాస్కర్, వైద్య రవి, కట్కోజుల రమణాచారి, వికంటి రవీందర్, నరసింహాచారి, రాళ్ల బడ్డి రాజన్న, తాళ్లపల్లి రమేష్ గౌడ్, సిరిపురం మధుకర్ తదితరులు పాల్గొన్నారు। మేము ప్రజాక్షేత్రంలో ఇన్ని రోజులు మీకు అధికారం ఇచ్చింది మేమే, మా ఓట్లతోనే మీకు రాజ్యాధికారం ఇచ్చినాం। మేము అదే నోటుతో ఇప్పుడు మిమ్మల్ని మాకు వ్యతిరేకంగా పోరాటం చేయకండి, మాకు న్యాయంగా దక్కాల్సినటువంటి 42% మా జనాభా ప్రాతిపదికపైన మాకు కావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ను ఆమోదించే విధంగా మీరు వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలండి, లేకుంటే మీకు ఎన్నికలలో మా బీసీ ఓట్లతో బుద్ధి చెప్తాం। పక్కా ఎక్కడ అగ్రవర్ణాలు పోటీ చేస్తే అక్కడ ఓడించడానికి కావాల్సినటువంటి బీసీ సంఘాలు కార్యాచరణ తయారు చేసి వాళ్ళని తప్పకుండా ఓడిస్తాం, లేదా మాకు మద్దతు తెలిపి ఉపసంహరించుకుంటారా లేదా మాతో పోరాటానికి దిగుతారా అనేది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది। స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ని అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయి। కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉండగా అనవసరమైనటువంటి చేయాల్సినటువంటి ప్రాసెస్ చేయకుండా అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోపోకుండా ఏదైతే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక రక్షణ కల్పించి షెడ్యూల్ 9లో పెట్టి ఈజీగా చేయాల్సినటువంటిది ప్రాసెస్ను జీవోల ద్వారా కాలయాపన చేస్తూ కోర్టుకు పోతే బీగిపోయేటటువంటి జీవోలను చేసి ఇటు చేసినట్టుగా చేసి బీసీలను మభ్యపెడుతూ అటు వాళ్ళ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కోర్టుకు పంపి బీసీల ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రావాల్సినటువంటి రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు। ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి। వేరే ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వానికి అగెనెస్ట్గా ప్రతిపక్షాలు వస్తాయి। మన కేంద్ర ప్రభుత్వం ఒక ఇష్యూ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇష్యూ అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించినటువంటిది। మరి బీసీల అంశం కాడికి వస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్లు విషయంలో స్పందించడం లేదు। అన్ని పార్టీలలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఒకటవుతూ ఉన్నారు। మరి బీసీ నేతలారా మీకు సిగ్గనిపిస్తలేదా? మీరు ఏ పార్టీలో ఉంటేంది, స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి మీ వాయిస్ వినిపిస్తలేరని చెప్పేసి మేము యావత్ బీసీ సమాజం నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం। ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు బయటికి రావాలి, వాళ్ళ వాయిస్ వినిపించాలి। అగ్రవర్ణాలలో ఉన్నటువంటి
పార్టీలు జెండాలు పక్కన పెట్టి అగ్రవర్ణాలు ఏకమైతే ఉంటే బీసీలకు రిజర్వేషన్ ఎట్లా వస్తాయని చెప్పేసి వాళ్ళు అంతా ఒక గుడి కిందికి ఒక చెట్టు కిందికి వస్తూ ఉంటే మరి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నేతలు సోయి తెచ్చుకొని 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి. విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% సాధించుకునేంత వరకు బీసీ నాయకులు బాధ్యత వహించాలి. బీసీ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళు ఏకతాటిపైకి వచ్చిల్లో బీసీలు కూడా అదే విధంగా రావాలి. పార్టీలను జెండాలను పక్కన పెట్టాలి. బీసీల అంశానికి ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయబద్ధంగా చట్టబద్ధత కల్పించి 9th షెడ్యూల్లో పెట్టి ఈజీగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రాసెస్ను పక్కకు పెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే మరి మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మరి కాంగ్రెస్ పార్టీలో బీసీ లీడర్లు లేరా? వాళ్ళు బీసీలు కారా? ఈ అంశం స్థానిక సంస్థల అంశం వాళ్ళది కాదా? మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీ గొంతులు ఎందుకు మూగపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీ వైఖరి ఉంటే మేము బీసీ యావత్ సమాజం అంతా కూడా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. తప్పకుండా మీ పడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ. ఏదైతే మొత్తంగా బీసీ సమాజం ఆకాంక్షల మేరకు జరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలో ఈరోజు నిన్న హైకోర్టులో ఇచ్చిన తీర్పు బీసీ ప్రజలకు వ్యతిరేకంగా మేము భావిస్తున్నాం. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని, రాస్తారోకో కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలున్న బీసీ నాయకులు ఈ యొక్క బీసీ ప్రజలకు వెన్నంటి ఉండి ఉద్యమాల ద్వారా రేపు రాబో కాలంలో ఇలా హైకోర్టు నెల రోజులు టైం ఇచ్చింది. ఈ టైంలో మనము విస్తృతంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ యొక్క బీసీ ప్రజల ఆకాంక్షల మెజారిటీ ప్రజల ఆకాంక్షలను హైకోర్టు కూడా గౌరవించాలనే డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణలో విస్తృతంగా ఉద్యమాలు చేయాలని బీసీ ప్రజలందరికీ బీసీ నాయకులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలో మన బీసీ ప్రజలు బీసీ నాయకులు బీసీ రాజకీయ నాయకులు కూడా వంత పాడొద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే మన ప్రజల కోసము మనము పోరాటం చేయాలి, ఆ పోరాటానికి భాగంగా అన్ని రాజకీయ పార్టీలను మెడలు వంచాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల యొక్క అగ్రవర్ణాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ యొక్క నాటకాలు ఆడుతుండ్రు. కావున మనందరం బీసీలలో అన్ని రాజకీయ పార్టీల బీసీలు ఇప్పటికైనా బయటికి వచ్చి ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై బీసీ.